అది అసెంబ్లీలో జరిగిన పరిణామాలు. అయితే ఫార్ములా 1 రేస్ కేసులో కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీఆర్ఎస్ కుట్ర కోణం బయట పడిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు వివరించారు. కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున అందజేస్తున్నట్లు తమకు తెలిసిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. కేటీఆర్ బినామీ తేలుకుంట్ల శ్రీధర్ నేతృత్వంలో ఈ దాడులకు ప్లాన్ జరుగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండు, ఎఫ్ఐఆర్ అయింది, ఏ1గా మీరు ఉన్నారు, మీరు చర్చ జరపాలంటే ఏసీపీ అధికారుల దగ్గరికి వెళ్ళండి, సంబంధిత పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఈరోజు దాని నుంచి కాపాడుకోవడానికి ఈరోజు ప్రజల కోసం ఒక తప్పు చేసి జైలుకు పోతావు. 55 కోట్లు ఏ విధంగా ఇచ్చినట్టు సమానం చెప్పరు. మంత్రిమండలి ఆమోదం లేకుండా, గత ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా జిహెచ్ఎంసీ అధికారులు ఒత్తిడి 55 కోట్లు ఇచ్చిన దానిపైన జరుగుతున్న విచారణలో మీరు అక్కడ వెళ్ళాల్సింది పోయి, నాకు బాగా గుర్తు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి, నా వెంట కూడా పీక్కలేరు అన్నారు. నిన్నటి రోజు చర్చకు సిద్ధమంటుండు గవర్నర్ అనుమతి రాగానే. ఈరేమో అసెంబ్లీలో చర్చ అంటున్నారు. అసలు గవర్నర్ గారిని అనుమతి వచ్చిన తర్వాత ఏ1గా ముద్దాయి ఏసీబీ అధికారులు ఏర్చినాక ఆ అంశం మీద అసెంబ్లీలో చర్చ చేయడానికి అవకాశం ఉంటుందండి? ఈ మాత్రం 20 ఇయర్స్ ఇండస్ట్రీ అనే వాళ్ళకి తెలియదా? ఇది కావాలని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి. అదేవిధంగా ఈరోజు కుట్రకోనోటి బయటపడ్డది. ఈరోజు ఏదైతే కేటీఆర్ ఆత్మ, కేటీఆర్ బినామీగా భావించి తేలుకుంటున్న శ్రీధర్ గారు, ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కృత్రిమ ఉద్యమం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ముసుగులు అల్లరి మూకలను ఆర్టీసీ బస్సుల ధ్వంసమే కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయండి అని నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున ఇంచుమించు ₹100 కోట్ల వెచ్చించినట్టుగా మాకు సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, పోలీస్ అధికారులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.